సో, మన ప్రతి సమస్యకు మనకు ఉన్న ప్రతి సమస్యకు ముగింపు ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యము మనకున్న ప్రతి సమస్యకు ముగింపు ఉంది. దేర్ ఈస్ అన్ ఎండ్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ వి హావ్. సో చాలా మందికి అపోహ ఉంటుంది. నాకిగ నా బీపీ తగ్గదేమో, నా షుగర్ తగ్గదేమో, నా రోగము నయం కాదేమో, నా భర్త మారడేమో, నా భార్య మారదేమో, నా పిల్లలు మారరేమో, నాకు పెళ్లి కాదేమో, నాకు గర్భఫలము రాదేమో, లేకపోతే నా బ్రతుకు ఇలాగే ఉంటదేమో, జీవితాంతం ఇగ నా బ్రతుకు ఇదే దరిద్రంలో, ఇదే పేదరికంలో ఉంటానేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు నా నా పరిస్థితిగా ఇదేనేమో అని చాలా మంది కూడా కన్క్లూజన్ అవుతారు. సో ఎప్పుడు కూడా అలా మనకు మనము డిక్లరేషన్ చేసుకోవద్దండి. కంక్లూజన్‌కి కావద్దు. మన ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంది. మనం ఒక మెడికల్ షాప్‌కెళ్తాము. ఒక టానిక్ ఇచ్చిన, సిరప్ ఇచ్చిన, టాబ్లెట్ ఇచ్చిన దాని మీద ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే మనము సూపర్ మార్కెట్‌కెళ్తాము. సూపర్ మార్కెట్‌లో ప్రతి వస్తువు మీద చూడండి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ప్రతి వస్తువు మీద. అలాగే మన సమస్యలకు కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. అంతే ముగింపు దినం ఉంది. ముగింపు రోజు ఉంది. సో మనకు మనము కంక్లూజన్ చేసుకోవద్దు. ఇక నా జీవితం ఇంతే. ఇక నా ప్రాబ్లమ్ ఇంతే. నా సమస్యలు ఇంతే. ఇక నాకు ఉద్యోగం రాదు. ఇక నాకు పెళ్లి కాదు. ఇక నాకు సమస్యలు పోవు. నా పిల్లలు మారరు. నా భర్త మారరు. నాకున్న అనారోగ్య సమస్యలు ఇలాగే ఉంటాయి. జీవితాంతం ఇలాగే మరణ పడకల మీద ఉండాలి. జీవితాంతం ఇదే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్‌తో బాధపడాలి. క్యాన్సర్‌తో బాధపడాలి అని చాలా మంది కూడా అదే అపోహలో ఉంటారు. ఆ అపోహ నుంచి మనం బయటపడాలండి. మన దేవుడు చేతిలో సమస్తము సాధ్యమండి. ప్రతి సమస్యకు ఆయన ముగింపు పెడతాడండి. ప్రతి సమస్యకు ముగింపు ఉంది. ఆయన నీ దేవుడైన యెహోవాను నాకు సమస్తము సాధ్యము. నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా అన్నాడు. సమస్తము సాధ్యము. నమ్మి ప్రార్థించాలి. నమ్మి ప్రార్థించాలి. సో ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. సో నీకున్న సమస్యలను కూడా ముగింపిచ్చే దేవుడు. సో నీకు నువ్వు కంక్లూజన్ తీసుకొచ్చుకోకు. నీకు నువ్వే ముగింపు పులి స్టాప్ పెట్టుకోకు. నీ జీవితానికి ఎప్పుడు కూడా నువ్వే పులి స్టాప్ పెట్టుకోవద్దు. నీ సమస్యలకు నీ సమస్యలకు పులి స్టాప్ పెట్టుకోగానే నీ జీవితానికి పులి స్టాప్ పెట్టుకోవద్దు. అందుకే దేవుడు మన ప్రతి సమస్యకు ఒక పులి స్టాప్ పెట్టాడండి. పులి స్టాప్ పెడతాడు. సో అది నిన్ను కంటిన్యూస్ గా బాధ పెట్టదు. సో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఎన్నో సార్లు అనారోగ్య సమస్యలు వచ్చాయి. వాటన్నిటికి ముగింపు వచ్చిందా లేదా? ఎన్నో సార్లు బాధలు వచ్చాయి. వాటన్నిటికి ముగింపు వచ్చిందా లేదా? ఎన్నో సందర్భాల్లో మనకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. వాటన్నిటికి ముగింపు ఉందా లేదా? అలాగే నువ్వు ఇప్పుడు ఈ రోజు ఏ సమస్య నిన్ను బాధ పెడుతుందో దానికి మీకు ముగింపు ఉంది. ఏ అవసరమైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో దానికి ముగింపు ఉంది. ఏ కష్టమైతే నిన్ను బాధ పెడుతుందో దానికి ముగింపు ఉంది. సో ముగింపు ఉంది అని అనుకోండి. నా సమస్యకు ముగింపు ఉంది. ఇక జీవితాంతం నేను ఇదే లేమితనంలో బ్రతకాల్సిన అవసరం లేదు. జీవితాంతము నాకు ఈ పేదరికంలో ఉండాల్సిన అవసరం లేదు. జీవితాంతం ఈ రోగంతో బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు ముగింపు ఇస్తాడని నమ్మి ప్రార్థించు. తప్పకుండా దేవుడు ముగింపుని ఇస్తాడండి. సో నీకు నువ్వు అనుకోకు. నీకు నువ్వే డిక్లరేషన్ ఇవ్వకు. నీకు నువ్వే అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వకు. నీకు నువ్వే నిర్ణయించుకోకు ఇక ఇదే లాస్ట్ అని. దేవుడికి ఒక అవకాశాన్ని ఇచ్చి చూడు. దేవుడి చేతిలో నీ యొక్క పరిస్థితిని పెట్టి చూడు. దేవుడి చేతిలో నీ సమస్యను పెట్టి చూడు. దేవుడి చేతిలో నీ యొక్క నీ యొక్క ఇరుకుని, ఇబ్బందిని, అవసరాన్ని పెట్టి చూడు. సో అప్పుడు దేవుడు నీకు ముగింపు ఇస్తాడు. సో అలా బైబిల్‌లో చూస్తే చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా ముగింపిచ్చాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తే ఒక పక్షవాయువు గలవాడు. సో పక్షవాయువు ఉన్నవాడు తగ్గడము కష్టము, అసాధ్యము ఆ కాలంలో. పక్షవాయువు వాళ్ళను దేవుడు తగ్గించాడు. కుష్టు రోగులను స్వస్థత పరిచాడు. పుట్టి గుడ్డి వాళ్ళకి ఎవరికైనా కన్నులు వస్తాయండి. కానీ దేవుడు పుట్టి గుడ్డి వాళ్ళకు కూడా కన్నులను ఇచ్చాడండి. మూగ వాళ్ళను మాట్లాడే శక్తిని ఇచ్చాడు. కుంటి వాళ్ళను నడకనిచ్చే శక్తిని ఇచ్చాడు. ఇక ఇక సమస్యలు ఇక మరణించిన వాళ్ళను కూడా దేవుడు తిరిగి లేపాడు. అంటే ఇక్కడ నువ్వు నీ సామర్థ్యాన్ని చూడొద్దు. దేవుడి యొక్క సామర్థ్యాన్ని చూడాలి. దేవుడి యొక్క మనస్సుని, దేవుడి యొక్క మనస్తత్వాన్ని చూడాలి. సో దేవుడిని దృష్టిలో పెట్టుకొని నువ్వు అడగాలి ఎప్పుడైనా కూడా. దేవుడిని దృష్టిలో పెట్టుకొని మనం జీవించాలి. మనకు మనం ఎప్పుడు కూడా ఇక ఇది నా కథం, ఇక నా అయిపోయింది అని అనకూడదు. ఇప్పుడు డాక్టర్ వచ్చి నీ రోగం ముదిరిందమ్మా, ఈ రోజే నీ చివరి రోజు అన్నా కూడా నువ్వు నమ్మద్దు. సో దేవుణ్ణి అడిగి నాకు ఇంకా బ్రతకాలనే ఆశ ఉందయ్యా, నన్ను బ్రతికించవా అని అన్నప్పుడు దేవుడు నీకు జీవాన్ని మళ్ళీ పోస్తాడు. నీ యొక్క ఆయుష్ని పెంచుతాడు. సో చాలా మంది కూడా నా దగ్గర కూడా కొన్ని క్యాన్సర్ కేసులు వచ్చాయి. ఇక డాక్టర్ 3 రోజులు 5 రోజుల్లో చనిపోతారని చెప్పారు. కానీ ప్రార్థించి 1 ఇయర్ అయింది, ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు, మరణించలేదు. సో అలా ముగింపు అనేది దేవుడు ముగింపు అంటేనే ముగింపు అండి. డాక్టర్ ముగింపు అన్నా, మీరు ముగింపు అనుకున్నా అది ముగింపు కిందికి రాదు.
కాబట్టి మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా మారాలి. సో ఎన్ని సంవత్సరాల నుంచి బాధలు ఉన్నాయో నాకు తెలియదు. మీ గృహ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అనారోగ్య సమస్యలలో ఉన్నారో తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇరుకులో, ఇబ్బందుల్లో, అవసరంలో ఉన్నారో తెలియదు. కానీ దానికి మాత్రం ఒక ముగింపు ఉందైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో, దేవుడికి నాకున్న సహవాసంతో దాన్ని నేను చెప్పగలుగుతాను. సో నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలకు ముగింపు ఇచ్చాడు దేవుడు. ఎన్నో బాధలకు ముగింపు ఇచ్చాడు. పుట్టుకతోటి ఉన్న లోపాలకు కూడా దేవుడు ముగింపు ఇస్తాడండి. సో దెర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం వాట్ వీ హ్యావ్. సో ప్రతి సమస్యకు మనకు ముగింపు ఉంది. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చదువుదాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ ఉంటే తెరవండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. సో యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడట యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళెనట. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అక్కడ ఒక ద్వారం ఉందట. దాని పేరు గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రి భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. కోనేరు అంటే ఇప్పుడు మనం గుళ్ళల్లో చూస్తాం కదా, ఒక గుండం లాగా ఉండి అందులో నీరు ఉంటుంది. సో అలాంటి కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 5 మంటపములు అంటే 5 ద్వారాలు కలవు. వాటికి ఆయా సమయంలో దేవదూత కోనేటి దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ కోనేటి నీళ్ళు ఒకట దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే పోతాయట. ఒక సందర్భంలో నీరు కదిలింపిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగిపడును. సో ఆ కోనేటి నీరు ఉందండి. ఆ కోనేటి నీటిలో దేవదూతలు, దేవుడి యొక్క దూతలు వచ్చి నీళ్లను కదిలిస్తాయట. కదిలించిన తర్వాత అందులో ఫస్ట్ ఎవరైతే దిగుతారో ఎట్టి వ్యాధి గలవాడైనా, పుట్టుకతోటి రోగమైనా, పుట్టుకతోటి జబ్బైనా, కుష్టి రోగమైనా, క్యాన్సర్ అయినా, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అయినా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి జబ్బు ఉన్నా మొదట ఎవడు దిగుతాడో వాడికి స్వస్థత పొందుకుంటాడు, వాడు బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, చూసారండి, రోగులు ఉన్నారట. ఆ మంటపంలో గుడ్డివారు ఉన్నారట, కుంటివారు ఉన్నారట, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా రోగులందరూ ఉన్నారు. ఇప్పుడంటే మనకు హాస్పిటల్స్ ఉన్నాయండి. యేసుప్రభువారు ఉన్న సమయంలో హాస్పిటల్స్ లేవు. సో ఆయన్నే వైద్యుడు, ఆయన్నే రోగులను స్వస్థతపరిచేవాడు, ఆయన్నే రోగాలను, జబ్బులను, వ్యాధులను వెళ్ళగొట్టేవాడు, స్వస్థతపరిచేవాడు. సో అక్కడ రోగులు ఉన్నారట, కుంటివారు, ఊచకాలు చేతుల గలవారు గుంపులుగా పడి ఉన్నారట. ఎందుకంటే ఈ అవకాశము సంవత్సరానికి ఒక్కసారే వస్తది. సో దేవదూతలు వచ్చి ఆ కోనేటిలో దిగి నీళ్లను కదిలించగానే అందులో ఎవరు ఫస్ట్ దూకుతారో వాళ్ళకే ఆ ఆపర్చునిటీ, ఆ హీల్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ హీల్ కావాల్సిన అవకాశం ఉంటుంది, మిగిలిన వాళ్ళకు కాదు. సో అందరూ కూడా ఎప్పుడెప్పుడు దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తారా, మేము ఫస్ట్ దూకుతామా అని అందరూ కూడా వేచి ఉన్నారు ఆ సమయంలో. అక్కడ 38 ఏండ్ల నుండి, సో యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి, అందరూ అనండి 38 ఏండ్లు అని అనుకోండి. 38 ఇయర్స్, 8 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడట అక్కడ. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచ గోరుచున్నావాని వాడిని అడగగా, చూసారండి, 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, అక్కడే కూర్చొని ఉన్నాడు, కానీ లేవలేడు, నడవలేడు. ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొని అందులో వేయాలి, కానీ అలా నీళ్ళలో వేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎవరి సహాయం చేయడానికి ఎవరు లేరు. సో ఈ రోజు కూడా నీ పరిస్థితి, నీ సహాయం చేయడానికి ఎవరు లేరా? దేవుడు ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు, కానీ ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభువారు వచ్చి వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అంటే చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని. ఇప్పుడు ఈ రోజు మీ వాక్యం వింటున్న మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి మీరు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తున్నాడు. యేసు ప్రభువారు మీ అందరినీ కూడా దర్శించబోతున్నాడు. సో 38 ఏండ్ల నుంచి ఏ మనుష్యుడు కూడా అతనికి సహాయం చేయడం లేదు, ఏ మనుషుడు కూడా సహాయం చేయలేకపోతున్నాడు. యేసు వాడు పడి ఉండుట చూసి, అంటే యేసు ప్రభువారే జోక్యం చేసుకుంటున్నాడు. సో యేసు ప్రభువారే ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు అక్కడే పడి ఉన్నాడండి. యేసు ప్రభువారు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటి నుండి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థతపరచ గోరుచున్నావాని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. సో నీళ్లు కదిలించినప్పుడు కోనేటిలో దించడానికి ఎవరూ లేరు.
సో ఈ రోజు కూడా నీ పరిస్థితిని బట్టి నీకు సహాయం చేయడానికి ఎవరు లేరా? గుడ్ న్యూస్, యేసు ప్రభు వారు ఉన్నారు మీ అందరికీ కూడా. సో ఆనాడు 38 సంవత్సరాల నుంచి ఆ రోగిని తీసుకెళ్లి నీళ్ళలో పడేయడానికి ఎవరు లేరు, కానీ ఆయన ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా అని చూశాడు. కానీ యేసు ప్రభు వారు వచ్చి ఆయన స్వస్థత పరచడానికి వచ్చాడు. సో ఒక్కొక్కసారి దేవుడు కూడా మన పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. ఎవరి సహాయం కూడా మనకు అందలేని పరిస్థితిలో ఆయన్నే సహాయం చేసే పరిస్థితికి మనల్ని తీసుకెళ్తాడు. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడునూ లేడు. సో కోనేటిలో దించడానికి ఎవడు లేడట. కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే ఆయన లేవలేడు, ఆయనకు సహాయం చేయడానికి ఎవరు లేరు, ఆయనను ఆదుకోవడానికి ఎవరు లేరు. సో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరపెత్తుకొని నడిచాను. చూసారా అండి, స్వస్థత పొందాడు. ఎన్ని సంవత్సరాల ప్రాబ్లం? 38 సంవత్సరాల ప్రాబ్లం నుంచి ఆయన స్వస్థత పొందుకున్నాడు. సో ఈ రోజు కూడా నీ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు, కానీ దానికి సమస్య యేసు ప్రభు వారు ఈ రోజు మీ అందరి సమస్యలలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఆనాడు 38 సంవత్సరాల నుంచి నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయ్యో నాకు ఎవరైనా సహాయం చేస్తారా, అయ్యో నన్ను ఎవరైనా కోనేటిలో దింపుతారా మొట్టమొదట, కానీ ఎవరి సహాయం కూడా రాలేదు. సో మన జీవితంలో కూడా అనేక మార్లు మనకు సహాయం చేయడానికి అనేక మంది ముందుకు రాలేరు కూడా, కానీ దేవుడు ముందుకు వస్తాడండి. సో ఆ 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు వారు దర్శించి స్వస్థతనిచ్చాడు. అలాగే ఈ రోజు కూడా నీ పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు జోక్యం చేసుకోబోతున్నాడు. మీ సమస్యలలో మీ పరిస్థితులను చక్కబెట్టబోతున్నాడు. సో మనుషుల వల్ల కాదండి, 38 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం నుంచి తీయడానికి దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నీ సంవత్సరాల గురించి నువ్వు బాధపడకండి. నా 5 సంవత్సరాలైంది పెళ్ళైంది, గర్భఫలం రాలేదు, 2-3 సంవత్సరాలు అవుతుంది జాబు లేకపోతే నాకు సంతోషం లేక 10 సంవత్సరాలైంది, లేకపోతే నాకు ఈ రోగముతో 20 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ తో బాధపడుతున్నాను. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి జోక్యం చేసుకోమని అడుగు. నీ పరిస్థితులలో దేవుడు తప్పకుండా నీ యొక్క పరిస్థితులను మారుస్తాడు, నీ కాలాన్ని సమయాన్ని పారుస్తాడు. ఆనాడు 38 సంవత్సరాల నుంచి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎవరైనా వస్తారా, నాకు ఎవరైనా సాయం చేస్తారా, ఆ నీళ్ళల్లో ఎవరైనా పడవేస్తారా, నేను స్వస్థత పొందుకుంటానా అని అన్నారు. కానీ ఆ నీళ్లతో పని లేకుండా, మనుషులతో పని లేకుండా దేవుడే జోక్యం చేసుకొని ఆ స్వస్థత కలిగించాడు. అలాగే నీకున్న రోగానికి దేవుడే జోక్యం చేసుకొని నీ రోగాన్ని తగ్గించవచ్చు. డాక్టర్ ప్రమేయం లేకుండా, లేకపోతే ఆ మందులు వాడకుండానే నీకు దేవుడు స్వస్థత పరచచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఏమన్నా మెడిసిన్ వాడాడా అండి? వాడలేదు. ఏదన్నా డాక్టర్ దగ్గర చూపించుకున్నాడా? చూపించుకోలేదు. యేసు ప్రభు వారు జోక్యం చేసుకున్నాడు. ఆయన స్వస్థత పొందుకొని పరపెత్తుకొని నడుచుకొని వెళ్ళాను. అంటే ఒక 10 మంది పట్టుకొని నడిస్తే గాని నడవని వ్యక్తి, ఎత్తుకొని నడిస్తే గాని నడవని వ్యక్తి ఆయన్నే లేచి నడుచుకొని వెళ్ళాడు. సో ఈ రోజు కూడా నీకు పేదరికం ఉందా, దరిద్రం ఉందా, దేవుణ్ణి అడుగు. దాన్ని తీసేసి నువ్వు అనేక మంది పేదరికాలను, అనేక మంది దరిద్రాలను తీసగలిగే శక్తిని ఇస్తాడు. అంటే నువ్వే ఆశీర్వాదంలో లేవా? నిన్ను ఆశీర్వదించి దేవుడు నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రతి సమస్యకు ముగింపు ఉంది అని ఈ రోజు నుంచి అనుకోండి. సో అనండి నాతో పాటు కూడా, నా సమస్యకు ముగింపు ఉంది అని అనండి. సో 38 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య నుంచి దేవుడు విడుదల కలిగించాడు. సో ఇంకొకటి లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, లూకా సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో, అప్పుడు 12 ఏండ్ల నుండి, సో 12 సంవత్సరాలు అనండి, 12 years అనండి, నుండి రక్తస్రావము గల ఒక స్త్రీకి ఒక జబ్బు ఉందట, రక్తస్రావము. సో డిశ్చార్జ్ ఆఫ్ బ్లడ్ అంటారు. సో ఆ రోగము 12 సంవత్సరాల నుంచి ఉందట. ఎవని చేతను స్వస్థత నొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. చూసారా అండి, ఎవరి చేత స్వస్థత నొందనిదై డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, అనేక డబ్బులు ఖర్చు పెట్టింది, అనేక మెడిసిన్స్ వాడింది, కానీ ఎవరి దగ్గర కూడా సొల్యూషన్ దొరకలేదు. ఎంతమంది దగ్గర తిరిగినా కూడా స్వస్థత పొందుకోలేదు. కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టే వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఎన్ని సంవత్సరాల ప్రాబ్లము? 12 సంవత్సరాల ప్రాబ్లము. ఇంతకుముందు ఒక పక్షవాయు గల వాడు ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో ఉన్నాడు? 38 సంవత్సరాలు. చూసారా అండి, 38 సంవత్సరాల సమస్యను తీసిన దేవుడు ఈరోజు నీ సమస్యను తీసివేయడా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థతపరిచిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని, నీ రోగాన్ని, నీ జబ్బుని, నీ యొక్క బాధను స్వస్థతపరచలేడా?
తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే బైబిల్‌లో దేవుడు ఒక్కరికి చేసింది అందరికీ చేస్తాడు. నువ్వు నమ్ము, నమ్ము. తప్పకుండా నా బీపీ తగ్గుతది. తప్పకుండా నాకు ఉద్యోగం వస్తది. తప్పకుండా నా క్యాన్సర్ పోతది. తప్పకుండా నా ఒంటి నొప్పులు పోతాయి. తప్పకుండా నా మోకాళ్ళ నొప్పులు పోతాయి. తప్పకుండా నాకు ఉద్యోగం వస్తది. తప్పకుండా నేను ఇల్లు కట్టుకుంటానని నమ్మి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నిన్ను పరుస్తాడు. సో ఇంకొకటి చూద్దాము. విశ్రాంతి లూకా సువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, సో విశ్రాంతి దినము అంటే ఆదివారం మనం ఎక్కడికి వెళ్తాము? సండే చర్చ్కి వెళ్తాము. ఆ చర్చికి ఒక సమాజ మందిరంలో యేసు ప్రభువారు సమాజ మందిరంలో బోధిస్తున్నాడట. అంటే ఒక సంఘంలో ఆయన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అందరూ కూడా అండి 18 సంవత్సరాలని. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. చూసారా అండి? 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ సంఘానికి వెళ్ళిందట. సో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఒకవేళ ఆమె వెళ్ళినప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆయన బోధిస్తున్నప్పుడు ఈమె వెళ్ళకపోయి ఉంటే యేసు ప్రభువారిని మిస్ అయ్యేది. అందుకే వాక్యం ఎక్కడన్నా బోధించబడుతున్నప్పుడు రావాలండి. ప్రార్థన ఎక్కడ జరుగుతున్నప్పుడు రావాలండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ క్షణంలో దర్శిస్తాడో తెలియదు, ఏ క్షణంలో ఆశీర్వదిస్తాడో తెలియదు, ఏ క్షణంలో స్వస్థత పరుస్తాడో తెలియదు. ఆమె 18 సంవత్సరాల నుంచి బాధపడుతుందండి. బలహీనపరచు దయ్యము, తన లోపల ఒక దురాత్మ శక్తి ఉంది. 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ అచ్చటనున్నది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండాను. ఆమె నడుము వంగిపోయి నిలబడలేక ఉన్నదట. 18 సంవత్సరాల నుంచి వంగి నడుస్తూనే ఉన్నదే ఆమె. సో ఆమె మందిరానికి వెళ్తుంది 18 సంవత్సరాల నుంచి. కానీ ఈసారి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వచ్చాడు. సో యేసు ఆమెను చూసారా? యేసు ఆమెను చూచాడట. అందుకే ఈ రోజు మీరు వాక్యం వినడానికి వచ్చారు కదా, దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రార్థనలో ఏకీభవించినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు ఏ క్షణాల ఏ దేవుడు ఏ అద్భుతం చేస్తాడో తెలియదండి. అందుకే వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వినాలి. చాలా మంది కూడా వినడానికి రారు, ప్రార్థించడానికి రారు. ఇక్కడ ఆమె 18 సంవత్సరాల నుంచి ఆ బలహీనత పరచు దయ్యం ఉన్నా కూడా ఆమె మందిరానికి వెళ్ళడం తప్పుకోలేదు. సో మందిరానికి వెళ్తూనే ఉంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. చూసారా అండి? అక్కడ యేసు ప్రభు వారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఈమె మందిరానికి వెళ్ళింది. ఒకవేళ మందిరానికి పోకపోయి ఉంటే ఆ 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యం అలాగే ఉండేది, ఆ బలహీనత అలాగే ఉండేది. అందుకే అండి ప్రేయర్ మీటింగ్స్ అయినప్పుడు ఎంత పనున్నా వెళ్ళాలి, వాక్య పరిచర్య ఉన్నప్పుడు ఎంత పనున్నా రావాలి, సొంత పనులు పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పోవాలంటే ప్రార్థన విన్నప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. ఇప్పుడు ఆమె ఆ బలహీనతలో కూడా మందిరానికి వెళ్ళింది. ఒకవేళ ఆ రోజు కనుక ఆమె మందిరానికి వెళ్ళకపోతే ఆమె విడుదల పొందుకునేదా? ఆ దయ్యం నుంచి విడుదల పొందుకునేది కాదు, అలాగే ఉండేది. కాబట్టి 18 సంవత్సరాల విడుదల ఆమెకు పొందుకుంది, దేవుణ్ణి దర్శించింది. అందుకే ఈ రోజు మీరు వాక్యం వింటున్నారు. సో దేవుడు మీ ప్రాబ్లం ని కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో వాటన్నిటి నుంచి తీసేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. చూసారా అండి? ఒకవేళ ఆమె మందిరానికి పోకపోయి ఉంటే మిస్ అయ్యేది, ఆమె విడుదల పొందుకునేది మిస్ అయ్యేది. సో అలా మిస్ కావద్దు ఎప్పుడు కూడా. అందుకే దేవుడు ఏ రోజు ఏ అద్భుతం చేస్తాడో తెలియదు, గుర్తు పెట్టుకోండి. ఏ ప్రార్థన ద్వారా దేవుడు ఎవరిని స్వస్థత పరుస్తాడో తెలియదు, ఏ ప్రార్థన ద్వారా ఎవరికి టర్నింగ్ పాయింట్ వస్తుందో తెలియదు, ఏ వాక్యం ఎవరిని దర్శిస్తుందో తెలియదు, ఏ వాక్యము ఏ హృదయాన్ని కదిలింప చేస్తుందో తెలియదు. సో మనకు తెలియదండి, నమ్మి రావాలి, విశ్వాసంతో రావాలి. అయ్యా ఈ రోజు నా జీవితంలో అద్భుతము చేయమని అడిగి రావాలండి. సో నమ్మకంతో, విశ్వాసంతో, ఆకలితో, దాహంతో వచ్చి కూర్చోవాలి. ఆమె పేద విధవరాలు, 18 సంవత్సరాల నుంచి వచ్చింది, స్వస్థత పరుచుకున్నది. ఇంకో ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, ఆమె స్వస్థత పొందుకున్నది. ఇంకో ఆయన 38 సంవత్సరాల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నాడు, విడుదలకు నేను స్వస్థత పడతానని వచ్చాడు, యేసు ప్రభువుని దర్శించాడు, విడుదల పొందుకున్నాడు. అందుకే వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు వస్తే దేవుడు ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతాడు. ఆ దైవజనుల ద్వారా కావచ్చు, ఆ సంఘం ద్వారా, సంఘ సభ్యుల, సంఘ కాపరి ద్వారా. సో మరి ఇంకొకటి చూద్దాము. యోహాను సువార్త 9:1 ఆయన మార్గమున పోవుచుండగా, యోహాను సువార్త 9:1 ఆయన మార్గమును పోవుచుండగా, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు.
పుట్టి గుడ్డి అయినా. సో పుట్టి గుడ్డివాడు మనుషుడు ఒకడు కనబడెను. పుట్టుకతోటే గుడ్డితనం ఉంది ఆయనకు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి పుట్టి గుడ్డివాడట యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు నేల మీద ఉమ్మి వేశాడట. ఆ ఉమ్మి తీసి కళ్ళకు అప్లై చేశాడట. బురద పూసి నీవు సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయము కోనేటి అని ఒక కోనేటి ఉందట. అక్కడికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడట యేసు ప్రభు వారు. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. చూసారా అండి, యేసు ప్రభు వారు ఇప్పుడు ఇది ఎన్నో సమస్య, 4వ సమస్య. ఇతని సమస్య ఏంటిది? పుట్టుకతోటే గుడ్డివాడండి. పుట్టుకతోటి నీకు కూడా పుట్టుకతోటే ఏమైనా లోపాలు ఉన్నాయా? తీసేస్తాడు, గుర్తు పెట్టుకోండి. నీ పుట్టుకతోటే కంటి సమస్య, పుట్టుకతోటే జ్ఞానము లేదా, పుట్టుకతోటే నడకలు లేదా, పుట్టుకతోటే అనారోగ్య సమస్యలు ఉన్నాయా, పుట్టుకతోటే సరిగా మాట్లాడలేవా, సరిగా చూడలేవా, వినికిడి శక్తి లేవా, లేకపోతే ఆటిజం ప్రాబ్లమా? దేవుడు తీసేస్తాడు. ఏ ప్రాబ్లం నైనా తీసేస్తాడు. ఇక్కడ ఒకతను పుట్టుకతోటే గుడ్డివాడు వచ్చాడు, దేవుడిని దర్శించాడు, తీసివేసేస్తాడు. అంటే ఆయనకు నాకు తెలిసి 50-60 సంవత్సరాలు ఉండొచ్చు. కాబట్టి పొరుగు వారిని వాడు భిక్షగాడ అంతకు ముందు చూచిన వారు వీడు కూర్చోండి భిక్షమెత్తువాడు కాడా అని చూసారా అని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అతను పుట్టుకతోటే గుడ్డివాడు, భిక్షమెత్తుకునేటోడు, రోడ్డు పక్కన ఉండేటోడు. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇతనికి కళ్ళు లేవు కదా, ఈ బిచ్చగాడికి కళ్ళు లేవు కదా, ఈ కళ్ళు వచ్చినాయి ఏంటి? పుట్టుకతోటే కళ్ళు లేని కదా కళ్ళు వచ్చాయి. సో ఇతన్ని ఎవరు అతనేనా, ఈ బిచ్చమెత్తుకునే అతడేనా కాదా అని అందరూ డౌట్ పడుతున్నారట. వీడే అని కొందరును, వీడు కాడు అని పొలిక ఉన్న మరికొందరిని అనిరి. వాడైతే నేనే అనేను. వారు కన్నులు ఎలాగా తెరవబడేనని వాడిని అడగగా వాడైతే చెప్తున్నాడు, అది నేనే పుట్టుకతోటి గుడ్డివాడిని, నేనే ఈ రోడ్డు పక్కన ప్రతిరోజు కూర్చునేవాడిని, నాకు ఇప్పుడు కళ్ళు వచ్చాయి అని చెప్తున్నాడు. అయితే నీ కళ్ళు ఎలా వచ్చాయని అందరు అడుగుతున్నారట. సో అడిగితే వాళ్ళు చెప్పాడు యేసు ప్రభు వారి వల్ల అని. చూసారా అండి, ఎన్నో సంవత్సరాల ప్రాబ్లము, నీకు అప్పుల బాధలు ఉన్నాయి 10 సంవత్సరాల నుంచి, దేవుడు తీసేస్తాడు. నమ్మకంతో అడుగు, విశ్వాసంతో అడుగు. ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను అపవిత్ర ఆత్మలు పట్టి పీడిస్తున్నాయా, దురాత్మ శక్తులు పట్టి పీడిస్తున్నాయా, దేవుడు తీసేస్తాడు. నీ రోగాలు స్వస్థత పడట్లేదా, నీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు స్వస్థత పడట్లేదా, దేవుడు తప్పకుండా తీసేస్తాడు. సో చూద్దాము. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనము. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎన్ని సంవత్సరాలట అబ్రహాంకి? 99 సంవత్సరాలు. యెహోవా తనకి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. 99 సంవత్సరాలకు అబ్రహాంకి దేవుడు దర్శనం ఇస్తాడు. సో 99 సంవత్సరాలు అంటే ఏంటండి? మన వరకు మన దృష్టిలో ఇక మరణానికి దగ్గరగా ఉన్నట్టు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండువు, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొంచేద్దనని అతనితో చెప్పాను. చూసారా అండి, 99 సంవత్సరాలకు ఇక ఏంటి, శ్మశానానికి వెళ్ళాల్సిన ఏజ్ అది, ఇక చనిపోవడానికి దగ్గరలో ఉన్న ఏజ్. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ ఏజ్ లో కూడా నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాను, 99 సంవత్సరాల్లో కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాను అంటున్నాడు. సో ఈ రోజు నీ ఏజ్ 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, ఇక అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. దేవుడు నువ్వు అడిగితే నీ 80 సంవత్సరాల్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు, 70 సంవత్సరాల్లో కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అన్నాడు అబ్రహాంని దేవుడు దర్శిస్తున్నాడు, 99 సంవత్సరాలకు దర్శిస్తున్నాడు, 15 సంవత్సరాలకు, 25 సంవత్సరాలకు కాదు, ముసలివాడైనాక దర్శించి నిన్ను ఈ రోజు నుంచి ఆశీర్వదిస్తా అంటున్నాడు. అందుకే నువ్వు ఎప్పుడు అనుకోకు నాకు ఇక ఏజ్ అయిపోయింది మీద, ఇక నా జీవితం ఇంతే, నాకు ఇక అనారోగ్యం లేదు, ఇక నా జీవితం ఇంతే అని ఎప్పుడు కూడా నీకు నువ్వు కంక్లూజన్ తీసుకురాకు. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసిన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. చూసారా అండి, 99 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాంకి, కానీ పిల్లలు లేరు, పిల్లలు లేని సమస్య. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అనేక జనములకు తండ్రి వగుతా అంటున్నాడు. 99 సంవత్సరాలు అంటే సాధారణంగా మరణించే ఏజ్ అది, కానీ దేవుడు అక్కడే మొదలు పెడతా అంటున్నాడు. సో ఈ రోజు కూడా నీ సమస్య కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉందా, నీకు పిల్లలు లేరా, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి, దేవుడు తప్పకుండా దర్శిస్తాడండి, తప్పకుండా దర్శిస్తాడు. సో నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు 99 సంవత్సరాలకు. అందుకే నీకు నువ్వు కంక్లూజన్ చేసుకోకు, ఇక నాకు 50 సంవత్సరాలు వచ్చింది, 60 సంవత్సరాలు వచ్చింది, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను ఆశీర్వదించబడలేను అని అనుకోవద్దండి. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా
వృద్ధాప్యంలో ఆశీర్వదించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆయన వృద్ధాప్యంలో ప్రధానమంత్రి అయ్యాడు, కానీ యంగ్‌స్టార్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కాలేదు కదా. సో అలాగే నీ ఏజ్ ని బట్టి నువ్వు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆపుకోవద్దు. నీ ఏజ్ ఏదైనా కూడా పర్లేదు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వయస్సుతో సంబంధం లేదు, క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, పేదరికంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఆయన ఆశీర్వదించాలనుకుంటే ఎలాగైనా ఆశీర్వదిస్తాడు, ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నమ్మకంతో, విశ్వాసంతో రావాలి దేవుడి దగ్గరికి. అన్నాడు, అబ్రహాంని 99 సంవత్సరాలకు ఒక్క కొడుకు కూడా లేడు, కానీ నువ్వు అనేక జనములకు తండ్రి అవుతామంటున్నాడు. సో ఈ రోజు నీకు పేదరికం ఉందా, దరిద్రం ఉందా, వాటన్నిటిని తీసేసి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఆశతో అడుగు, ఆకలితో అడుగు, దాహముతో అడుగు. అందుకు అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. సో అబ్రహాము నమ్మట్లేదు, 100 ఏండ్లు వచ్చాయి నాకు సంతానము కలుగునా. 90 ఏండ్ల శారా, అంటే వాళ్ళ భార్యకు 90 సంవత్సరాలు వచ్చాయి, శారా కనునా అని మనస్సులో అనుకోనేను. చూసారండి, 90 ఏళ్ళు. ఇప్పుడు మనకు కూడా తెలుసు, స్త్రీ ధర్మము 35-40 సంవత్సరాల లోపే పిల్లలు కనే శక్తి ఉంటుంది, తర్వాత ఆ శక్తి కోల్పోతుంది. సైంటిఫిక్ గా కూడా ప్రూఫ్ అయింది. సో కానీ సారాయికి 90 సంవత్సరాలు వచ్చింది, ఆయన మనసులో అనుకుంటున్నాడు. నేను 100 సంవత్సరాలు వచ్చింది, నవ్వుకుంటున్నాడు. సారాయికి 90 సంవత్సరాలు వచ్చింది. ఈ 90 సంవత్సరాలకు బలం ఉంటుందా పిల్లలు కనే శక్తిని? చూసారా? అయితే ఆదికాండం 21 అధ్యాయం 1 వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను చెప్పిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చేసిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చూసారండి, వాళ్ళు నమ్మలేరు, భార్య భర్తలు ఇద్దరు నమ్మలేదు. అయ్యో, నేను 100 సంవత్సరాలు వచ్చాను, నా భార్య 90 సంవత్సరాలు వచ్చింది, మాకు ఈ ఏజ్ లో పిల్లలు పుడతారా అని వాళ్ళు నవ్వారు, నమ్మలేరు. కానీ దేవుడు ఏం చేశాడు? శారా గర్భవతి అయింది. ఎన్ని సంవత్సరాలకు? 90 సంవత్సరాలకు. అర్థమవుతుందా అండి? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు పుట్టారు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే ఇక మృతులకు వెళ్లాల్సిన శ్మశానానికి, అంటే మరణానికి వెళ్లాల్సిన ఏజ్ అది. అలాంటిది దేవుడు ఆ ఏజ్ నుంచి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ముసలితనమందున అతనికి కుమారుణ్ణి కనెను. చూసారా అండి, ముసలితనంలో అతనికి కుమారుణ్ణి కన్నారు. అందుకే నీకు నువ్వు పులి స్టాప్ పెట్టుకోకు, నీ జీవితానికి నీకు నువ్వు కంక్లూజన్ తీసుకొచ్చుకోకు. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల సమస్య? 100 సంవత్సరాల సమస్య. ఫస్ట్ సమస్య ఏంటిది? 38 సంవత్సరాలు. రెండో సమస్య ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మూడో సమస్య ఎన్ని సంవత్సరాలు? మూడో సమస్య 18 సంవత్సరాలు. ఈ నాలుగో సమస్య 100 సంవత్సరాలు. ఐదో సమస్య పుట్టుకతోటి ఉన్న సమస్య. సో చెప్పండి, ఇప్పుడు దేవుడికి సాధ్యమా అసాధ్యమా? ఈ రోజు నీకున్న సమస్యను తీసివేయడానికి, నీకున్న బాధను తీసివేయడానికి, నీకున్న రోగాన్ని, నీకున్న లేమితనాన్ని తీసివేయడానికి దేవుడికి ఏమైనా అసాధ్యమా? అసాధ్యము కాదండి. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతన్ని కుమారుణ్ణి కనెను. సో అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. చూసారా అండి, పిల్లలు పుట్టడం జరిగింది, పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడైతే అబ్రహాము అనుమానపడ్డాడో దేవుడు అనుమానాన్ని తీసివేసేశాడు. సో ఇది 5వ పాయింట్. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు దేవుడి మీద నమ్మకం వచ్చిందా లేదా? సో దేవుడికి సమస్తము సాధ్యము. 100 సంవత్సరాలప్పుడు కూడా పిల్లలు కలిగించే శక్తి సామర్థ్యం దేవుడికి ఉంది. 18 సంవత్సరాల నుంచి అపవిత్రాత్మతో వంగిపోయిన ఒక స్త్రీని స్వస్థతపరిచే సామర్థ్యము దేవుడికి ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థతపరిచే శక్తి దేవుడికి ఉంది. పుట్టుకతోటే గుడ్డివాడైన వాడిని కన్నులు తెరిపించే శక్తి సామర్థ్యము దేవుడికి ఉంది. 38 సంవత్సరాల నుంచి లేవలేని పరిస్థితిలో నిరీక్షణ కలిగి ఉన్న వాడిని కూడా స్వస్థతపరిచే శక్తి సామర్థ్యము దేవుడికి ఉంది. సో ఈ రోజు కూడా నువ్వు ఏ సమస్య గుండా, ఏ బాధ గుండా, ఏ కష్టం గుండా, ఏ ఇరుకు గుండా, ఏ ఇబ్బంది గుండా, ఏ లోటు గుండా, ఏ ఆపద గుండా వెళ్తున్నాడో వాటన్నిటిని విడుదల కలిగించే శక్తి సామర్థ్యము దేవుడికి ఉంది అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. సో నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని. సో దేవుడు కూడా నీ బాధలను చూస్తున్నాడమ్మా. సో దేవుడు కూడా ఈ రోజు అంటున్నాడు, నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని. నిశ్చయంగా చూస్తున్నాడు దేవుడు మీ అందరి బాధను కూడా. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి, మిమ్మల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. వారు పెట్టిన మొరను వింటిని. మీ అందరూ మొర పెడుతున్నారు, మనందరం మొర పెడుతున్నాం. మనందరి బాధ దేవుడు నిశ్చయంగా చూస్తున్నాడు. మనల్ని బాధ పెట్టిన వాళ్ళను నిశ్చయంగా చూస్తున్నాడు. మన మొరను చూస్తున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. మన దుఃఖములు కూడా దేవుడికి తెలుసండి. సమస్తము దేవుడికి తెలుసు.
ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. సో ఈ సమస్య ఏంటిదండి? ఇజ్రాయేలీల ప్రజలు బానిసంగా ఉన్నారండి ఐగుప్తులో. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరిపోయెను. చూసారా అండి? ఇది ఎన్ని సంవత్సరాల సమస్య? 430 సంవత్సరాల సమస్యను కూడా దేవుడు విడుదల కలిగించాడు ఐగుప్తుల ప్రజలను. సో నీకు నువ్వు కంక్లూజన్ చేసుకోకు. నీకు నువ్వే ముగింపు ఇచ్చుకోకు. ఇక నా జీవితం ఇక్కడికే అయిపోతది. నా జీవితాంతం ఇదే పూరి గుడిసెలో ఉండాలి. జీవితాంతం ఇలాగే లేమితనంలో బ్రతకాలి. జీవితాంతం ఇక నాకు ఉద్యోగం రాదు, నా పిల్లలు రారు, నాకు పెళ్లి కాదు అని నువ్వు ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చుకోకు. దేవుడు ప్రతిదానికి ఒక ముగింపు ఇస్తాడండి. సో ప్రార్థించుకుందాం. నజరుడనేసయ్య, అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. నజరుడనేసయ్య, అయ్యా ఒకరికి 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నప్పుడు దర్శించావు నాయన. ఆ సమస్య నుంచి విడుదల కలిగించావయ్యా. ఒక స్త్రీకి 12 సంవత్సరాల రక్తస్రావం గల రోగం నుంచి ముట్టి స్వస్థతపరిచావు నాయన. ఒక పురుషుడికి అయ్యా ప్రభువ పుట్టి గుడ్డివాడిని స్వస్థతపరచావయ్యా. 38 సంవత్సరాల నుంచి అపవిత్రాత్మ పట్టి బలహీనపరుచున్న దయ్యము, నడుము వంగిపోయిన స్త్రీని కూడా నువ్వు స్వస్థతపరచారావయ్యా. అయ్యా 430 సంవత్సరాల నుంచి బానిసత్వ ప్రజలలో ఉన్న ఇజ్రాయిల్ ప్రజలను కూడా విడుదల కలిగించావయ్యా. అబ్రహాంకి 100 సంవత్సరాలకు కూడా పిల్లలను ఇచ్చావయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నాయన. ప్రతి సమస్యకు ముగింపు ఉంది నాయన. ఈ రోజు ఈ వాక్యం ఎవరైతే విన్నారో, ఎవరైతే వినబోతున్నారో వాళ్ళందరి సమస్యకు కూడా ముగింపును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకు అసాధ్యం అంటూ ఏది లేదు నాయన. ఏ బాధ అయినా, ఏ కష్టైనా, ఏ చింత అయినా, ఏ విచారణ అయినా కూడా అన్నిటి నుంచి విడుదల కలిగించి సమస్తాన్ని చక్కబెట్టే దేవుడవు నాయన. ఈ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరికి ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి, బాధల నుంచి, చింతల నుంచి, విచారణల నుంచి, లేమితనం నుంచి, అవసరాల నుంచి, అన్నిటి నుంచి విడుదల కలిగించి ప్రతి సమస్యకు ముగింపుని ఈ రోజుతో దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా ప్రజల బాధను నేను వింటున్నాను, వాళ్ళ మొర్రను నేను నిశ్చయముగా వింటున్నానని చెప్పావయ్యా. మా మొర్రను నిశ్చయంగా వింటున్నందుకు, మా ప్రతి సమస్యకు ఈ రోజుతో ముగింపు ఇస్తున్నందుకు, ప్రతి సమస్యకు ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.